మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాజధాని కోసం మొదటి దశలో రైతుల నుంచి 50,000 ఎకరాలు సేకరించారన్న అంబటి రాంబాబు రెండవ విడత, మూడవ విడతలో కూడా ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించారని తెలిపారు. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అంబటి దుయ్యబట్టారు. భూములు ఇచ్చిన రైతులు బాధలో ఉన్నారని అన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయని విమర్శించిన అంబటి రాంబాబు రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథల నడపాలన్నది టీడీపీ ప్లాన్ అని దుయ్యబట్టారు. రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు. ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు కూడా. బెదిరిస్తారు, బతిమలాడతారు, ఏ ఆశలు చూపుతారు, మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు. ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు? ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట. అంతేగా? ఏంటో అంత గొప్ప మనం? నాకు అర్థం కాలేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని. ఎందుకంటే మనం ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. ఇప్పుడు మా పాలనలో ఇవ్వలేదనేగా వాళ్ళందరూ మా మీద ఎగబడింది, ఉద్యమాలు చేసింది. నీకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు భూమి తీసుకున్న ఆయన కదా, మేం కాదుగా. షరతులు పెట్టింది ఆయన కదా, మేం కాదుగా. ఆయన ఇవ్వలే, ఎందుకు ఇవ్వడు? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అంటే పూలింగ్లో లేని భూమికి ఇచ్చేశారు. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఒక విధానం ద్వారా, కొత్త విధానం ద్వారా రాజధాని నిర్మాణం చేస్తుంది. ఎక్విజేషన్ లేదు, పూలింగ్ అన్నారు. పూలింగ్ తీసుకున్నారు, 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇది ఒక పెద్ద కథ. చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేశారు. కౌలు ఇస్తామన్నారు, రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామన్నారు, అద్భుతమైన ప్లాట్స్ తయారు చేసి ఇస్తామన్నారు. ఒక్కొక్క గజం 1,00,000, 2 లక్షలు అవుద్దన్నారు. అన్ని కలలే తప్ప రైతులంటే పలరించేవాళ్ళే చీప్ అమ్మంటున్నారు. అది ఉన్న పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.